ఫ్రెండ్స్, మనం ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ రోజు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి చేసుకుంటున్నాం. ఇంతకు ముందు 2 వీడియోలు చేసాం. ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి, ఇంకొకటి విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి. అలాగే ఈ ఈస్ట్ గోదావరి సంబంధించి మనం రాజమండ్రి సిటీ అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రెండు ఓవరాల్గా కలిపి కట్ ఆఫ్ చెప్తున్నాను. అలాగే ఈ కట్ ఆఫ్ అనేది ఎన్ని మార్కులకి అంటే వివిధ కేటగిరీలకు సంబంధించి, అది ఉమెన్ అయినా మెన్ అయినా అలాగే వివిధ కేటగిరీలు అయినా వీటన్నిటికీ కలిపి బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. ఈ కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అంటున్నట్టు చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అలానే కట్ ఆఫ్ చూసుకునేటప్పటికి అందరికీ మరీ ఎక్కువ మార్కులు ఏమీ వచ్చలేదు. పేపర్ని ప్రీవియస్ పేపర్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న పేపర్ యొక్క స్టాండర్డ్స్ అలాగే అప్పుడుతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న పోస్టుల సంఖ్య గతంలో ఇప్పుడు ఈస్ట్ గోదావరి చూసుకుంటే అప్పుడు ఈస్ట్ గోదావరిలో 16 పోస్టులు డిస్ట్రిక్ట్ పోస్టులు తెస్తాయి ఈస్ట్ గోదావరికి సంబంధించి. అలాగే రాజమండ్రి సిటీ చూసుకున్నప్పుడు 43 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్గా చూసుకునేటప్పటికి ఎంత ఉన్నది అంటే 59 పోస్టులు అనమాట. మరి ఇప్పుడు నోటిఫికేషన్లో చూసుకునేటప్పుడు 2025 మెయిన్స్కి సంబంధించి చూసుకునేటప్పుడు ఈస్ట్ గోదావరి అలాగే రాజమండ్రి సిటీ రెండు కలుపుకుంటే 381 పోస్టులు అనమాట. అంటే అప్పటికి ఇప్పటికి దాదాపుగా 7-8 రెట్లు ఉన్నాయన్నమాట. అంటే ఈ లెక్కను చూసుకునేటప్పటికి కట్ ఆఫ్ అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు అలా ఉండడానికి ఆస్కారం లేదనమాట. అప్పుడు పోస్టులు అనేవి చాలా తక్కువ, ఈసారి పోస్టులు చూసుకుంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. అందువల్ల కట్ ఆఫ్ అనేది వేరియేషన్ వస్తుంది అనమాట. అందుకు దానికి సంబంధించి ఇప్పుడు వివిధ కేటగిరీలని అంటే ఇప్పుడు ప్రీవియస్ నోటిఫికేషన్ కంపేర్ చేస్తూ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నోటిఫికేషన్కి ఎన్ని మార్కులు తెచ్చుకుంటే జాబ్ రావడానికి అవకాశం ఉంటుందో దీంట్లో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, వీడియో కంప్లీట్గా చూడండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా కట్ ఆఫ్ పెట్టాను అనమాట దీంట్లోనే. ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే దీనికి సంబంధించి మీకు ఒక డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతాయి అనమాట. మనం గతంలో ఈస్ట్ గోదావరికి సంబంధించి నోటిఫికేషన్ చూసుకుంటే 16 పోస్టులు ఇచ్చాడు అనమాట. ఈ 16 పోస్టుల్లో ఓపెన్లో చూసుకుంటే 8 పోస్టులు అనమాట, మెన్ ఉమెన్ కలిపి. అప్పుడు మెన్కి అంటే 140కి స్టార్ట్ అయ్యి 133 మార్కులకి క్లోజ్ అయిపోయింది అనమాట. అలాగే ఫీమేల్కి 114 నుంచి 111 మార్కుల మధ్యలో ఉన్న వాళ్ళకి పోస్ట్ వచ్చాయి అనమాట, ఈ ఓపెన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అలాగే ఉమెన్కి మెన్కి చూసుకుంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట. ఉమెన్కి గత 2 వీడియోల్లో చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరంలోనే ఉమెన్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇందులో చూస్తే చాలా తక్కువ అనమాట. అంటే వేరియేషన్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వివిధ కేటగిరీలో లాస్ట్ టైం చూసుకుంటే పోస్టులే లేవన్నమాట. ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మెన్ లేదు, అలానే బీసీడీకి పోస్టులు లేవు, బీసీఈకి లేవు అనమాట. అలాగే బీసీఏకి చూసుకుంటే గతంలోని ఈస్ట్ గోదావరికి ఒక పోస్ట్ ఉంటే 126కి వచ్చింది. అలాగే బీసీబీ కూడా 126కి వచ్చింది. అలాగే బీసీసీకి చూసుకుంటే 116కి వచ్చింది అనమాట. ఉమెన్కి 95కి వచ్చింది అనమాట 2 పోస్టులు ఉంటాయి. అలాగే ఎస్సీకి చూసుకుంటే 121కి వచ్చింది, ఎస్టీకి చూసుకుంటే 108కి వచ్చింది అనమాట. అలాగే ఏబీఓ ఎస్టీకి 2 పోస్టులు అనమాట. ఇక్కడ 11 అని పడింది, తప్పు ఫ్రెండ్స్. 2 పోస్టులు, ఆ రెండును 122కి ఒకరికి 119కి ఒకరికి వచ్చింది అనమాట. అలాగే మనం చెప్పుకోబోయే కట్ ఆఫ్లోని ఇంక్లూడ్ ఎన్సీసీ ప్లస్ హోంగార్డులు కలిపే చెప్తున్నాను అనమాట. హోంగార్డ్కి చూసుకుంటే తక్కువ ఉంటుంది అనమాట, కొద్దిగా 5 నుంచి 10 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎన్సీసీ చూసుకునేటప్పుడు ఓపెన్తో చూసుకుంటే కాస్త తక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా గత నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటే మనకి చూడండి, అంటే టాప్ 144 అయితే 133 క్లోజ్ అయింది, అది 16 పోస్టులు ఉన్న దాంట్లో అనమాట. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది, ఇంత భారీ నోటిఫికేషన్ ఉన్నప్పుడు. డిస్ట్రిక్ట్లో చూసుకుంటే హైయెస్ట్ పోస్టులు ఉన్నాయన్నమాట. అలా చూసుకునేటప్పుడు రాజమండ్రి అర్బన్ చూసుకుందాం, లాస్ట్ టైం అంటే 43 పోస్టులు ఉన్నాయన్నమాట. ఓపెన్లో 20 ఉంటే మెన్ 134కి స్టార్ట్ అయ్యి 130కి క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి రాజమండ్రి చూసుకుంటే 140తో స్టార్ట్ అయ్యి 130కి క్లోజ్ అయిపోయింది అనమాట పోస్ట్. అంటే వేరియేషన్ అంతా ఈ 59 పోస్టులో 10 మార్క్స్ వేరియేషన్ అనమాట, టాపర్కి బాటమ్కి చూసుకునేటప్పుడు. అలాగే మరి ఈ నోటిఫికేషన్లో చూస్తే వేరియేషన్ ఇంకెంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు అనమాట. అలానే ఫీమేల్కి చూసుకుంటే 108 నుంచి 104కి క్లోజ్ అయిందనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పోస్ట్ లేవు, బీసీఏకి చూసుకుంటే 125 ఒక పోస్ట్ ఉంటాయి. అలాగే ఫీమేల్కి చూసుకుంటే 2 ఉంటాయి, 100కి 95కి వచ్చిందనమాట. అలాగే బీసీబీకి చూసుకునేటప్పుడు 4 పోస్టులు ఉంటాయి, మెన్కి 127 నుంచి 126కి క్లోజ్ అయిపోయి అనమాట. అలాగే ఫీమేల్కి 103కి ఒక పోస్ట్ ఉంటే 103కి వచ్చిందనమాట. అలాగే బీసీసీకి చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, తక్కువ అనమాట. అన్ని కేటగిరీలో చూసుకుంటే వీళ్ళకి తక్కువ వస్తుంది అనమాట పోస్ట్ అనేది. ఇందులో 2 ఉంటే 95కి ఒకరికి వచ్చింది, 92కి ఒకరికి వచ్చింది అనమాట గత నోటిఫికేషన్లో. అలాగే బీసీటీ చూసుకున్నట్టు కాంపిటీషన్ ఓపెన్ తర్వాత వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట, 129కి 125కి వచ్చిందనమాట పోస్ట్ అనేది. అలాగే ఉమెన్కి చూసుకుంటే 102 మార్కులకి వచ్చిందనమాట. బీసీకి పోస్ట్ లేవు. అలాగే ఎస్సీకి చూసుకుంటే ఒకే ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ 125కి వచ్చిందనమాట. అలాగే ఎస్టీకి చూసుకున్నప్పుడు 108కి పోస్ట్ వచ్చిందనమాట. ఇలాగే గత నోటిఫికేషన్లో మనం కంపేర్ చేసుకుంటే ఈ విధంగా చూస్తే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ కట్ ఆఫ్. మరి 2025 మెయిన్స్ సంబంధించి ఇప్పుడు రాసాం కదా, దీనికి ఎంత రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చూసుకుంటే ఇది చాలా బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తూ రెండింటికి ఈస్ట్ గోదావరి ప్లస్ రాజమండ్రి సిటీకి రెండింటికి కలిపి మనం పోస్టుల సంఖ్య చూద్దాం. 298, 83 చూసుకుంటే 381 పోస్టులు అనమాట. మరి ఈ 381 పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి ఎంత రావడానికి, ఇంత స్కోర్ తెచ్చుకుంటే రావడానికి అవకాశం ఉంటుందంటే మనకి ఈస్ట్ గోదావరి చూసుకునేటప్పుడు కాంపిటీషన్ కూడా మరి హెవీగా లేదు ఫ్రెండ్స్, తక్కువే ఉందన్నమాట. ఆ లెక్కలో చూసుకునేటప్పుడు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందన్నమాట. ఉమెన్కి బాగా ఎడ్జ్ ఉందన్నమాట. ఉమెన్కి మంచి మార్కులు తెచ్చుకుంటా అంటే ఆల్మోస్ట్
105 to 100 ఆ రేంజ్ స్కోర్ తెచ్చుకుంటే గ్యారెంటీగా స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట పోస్ట్ రావడానికి. అలాగే మెన్న చూసుకునేటప్పుడు మనం ఓపెన్లో చూస్తే మెన్నకి 119 నుంచి 122 ప్లస్ 2 or 3 మార్క్స్ అనమాట. ఆల్మోస్ట్ నియర్గా ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ వచ్చాక మీరే చూడండి. నేను చెప్పేది ఆల్మోస్ట్ నియర్గానే ఉంటుంది. ఎందుకంటే బ్రీఫ్గా అనాలిసిస్ చేశాను, గత నోటిఫికేషన్లు కంపేర్ చేస్తూ, ఇప్పుడున్న పోస్టుల సంఖ్యను చూస్తూ, అలాగే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లు చూసుకొని, అలాగే రీసెంట్గా అండ్ ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఇప్పుడు హైయెస్ట్ మార్కులు కొంతమంది ఉండొచ్చు, కానీ ఇక్కడ చూసుకునేటప్పుడు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందన్నమాట. అలాగే వేరియేషన్ కూడా టాప్ టు బాటమ్ చూసుకునేటప్పుడు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గతంలోనే 10 మార్కుల మధ్యలోనే అంత లీస్ట్ నోటిఫికేషన్లోనే డిఫరెన్స్ వచ్చిందంటే ఈసారి ఇంత ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్ అనేది టాపర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి క్లోజింగ్కి చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 15 నుంచి 17 మార్కులు గ్యాప్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా చూసుకునేటప్పుడు టాపర్ అనేది 140కి ఉంటే పోస్ట్ అనేది 120, 118కి అలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని అనాలిసిస్ చేస్తూ ఇలా వివిధ కోణాల్లో పేపర్స్ యొక్క స్టాండర్డ్ని చూస్తూ దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓపెన్లో చూస్తే 119 నుంచి 122, ఫీమేల్ చూస్తే 100 నుంచి 103కి అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక 90 మార్కులు తెచ్చుకుంటే పోస్ట్ వస్తుంది అనమాట. అలాగే మనం బీసీఏ చూసుకుంటే 116 నుంచి 119 మార్కులకి రావచ్చు. అలాగే ఫీమేల్ చూసుకుంటే 94 నుంచి 98 మధ్యలో ఉంటే పోస్ట్ వస్తుంది అనమాట. అలాగే బీసీబీకి చూసుకుంటే మెన్కి 115 నుంచి 120 మధ్యలోనే ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఉమెన్కి చూసుకుంటే 95 నుంచి 99. అలాగే బీసీసీ చూసుకుంటే ఇక్కడ 105 నుంచి 108 మార్కులు. ఇంకా తక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు ఫ్రెండ్స్, ఇంకా తక్కువకి రావచ్చు అనమాట. ఇది 105 నుంచి 108 పెట్టాను, కానీ ఇంకా అంత కాదు, ఇంకా వీళ్ళకి తక్కువ వస్తుంది. బీసీసీ లీస్ట్ కాంపిటీషన్ అనమాట, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళకి 90+ వస్తే గ్యారంటీ పోస్ట్ వస్తుంది అనమాట. ఫీమేల్కి 80+ వస్తే పోస్ట్ వస్తుంది అనమాట ఖచ్చితంగా. అలాగే బీసీడీ చూసుకుంటే 118 నుంచి 121 మధ్యలోనే, అంటే ఓపెన్ తర్వాత వీళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇందులోనే వీళ్ళకి 118 నుంచి 121 మధ్యలోనే స్కోర్ వస్తే పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఉమెన్కి చూసుకునేటప్పుడు 98 నుంచి 100 మధ్యలో ఉంటే పోస్ట్ వస్తుంది. అలాగే బీసీఈ చూసుకుంటే వీళ్ళకి 100+ వస్తే గ్యారంటీ పోస్ట్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. ఉమెన్ చూసుకుంటే 85 నుంచి 90 మార్కులు గ్యారంటీ పోస్ట్ వస్తుంది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకుంటే 114 నుంచి 118, వీళ్ళకి కాంపిటీషన్ వీళ్ళకి కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంత ఆశమాసి ఏమీ వీళ్ళకి ఏం పోస్ట్ వచ్చే ఛాన్స్ లేదు, వీళ్ళు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆ లెక్కలో చూసుకునేటప్పుడు నోటిఫికేషన్ ఎక్కువ, రిజర్వేషన్ చూస్తే కాస్త ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళకి 114 నుంచి 118 మధ్యలోనే స్కోప్ ఉంటుంది అనమాట పోస్ట్ రావడానికి. అలాగే ఉమెన్ చూసుకుంటే 90+ వస్తే పోస్ట్ వస్తుంది. అలాగే ఎస్టీ చూసుకుంటే మనం 110 మార్కులు అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఫీమేల్ చూసుకునేటప్పుడు 85 to 88 మధ్యలో రావచ్చు. అలాగే ఏబీఓ ఎస్టీ చూసుకుంటే 100 నుంచి 95 మధ్యలోనే స్కోప్ ఉంటుంది అనమాట. అలాగే 80 నుంచి 83 మధ్యలో ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మనం ఈడబ్ల్యూఎస్ చూసుకునేటప్పుడు 115 నుంచి 117, అలాగే ఉమెన్ 100 నుంచి 95 అనమాట. అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఈ నోటిఫికేషన్లోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్లు తక్కువ ఉన్నారు కాబట్టి. అందువల్ల వీళ్ళకి తక్కువ రావచ్చు అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఆల్మోస్ట్ నియర్గానే ఇంతకు మించి ఉండదు ఫ్రెండ్స్. ఎవరు ఏమనుకున్నా సరే కట్ ఆఫ్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇలాగే ఉంటుంది చూడండి. నియర్గా 1-2 మార్కులు అటు ఇటు అవ్వచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే ఈ స్కోరు దీని అబోవ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫిక్స్ అవ్వచ్చు, పోస్ట్ వస్తుంది. ఎందుకంటే పోస్టులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్లో ఈస్ట్ గోదావరికి సంబంధించి. అందువల్ల దీని అబోవ్ ఎవరైతే మార్క్స్ తెచ్చుకుని ఉన్నారో వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు, నిరభ్యంతరంగా పోస్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫీమేల్ అయితే మరీని, ఎందుకంటే ఫీమేల్లోనే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది నేను అబ్జర్వ్ చేస్తే. అందువల్ల ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఎక్కువ, అంటే 105 to 105, 110 ఆ రేంజ్ ఎవరైతే అమ్మాయిలు స్కోర్ తెచ్చుకుని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అనమాట. అలాగే రిజర్వేషన్ ఉంటే అది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఉమెన్కి అలాగే మెన్కి చూస్తే గతంతో కంపేర్ చేస్తే పోస్టుల సంఖ్య ఎక్కువ, పేపర్ కూడా మరీ అంత ఈజీగా ఏమీ గతంతో పోల్చినప్పుడు అంత మరీ డెడ్ ఈజీగా ఏమీ లేదు. అలాగే కాంపిటీషన్ చూస్తే మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువ అనమాట. ఆల్మోస్ట్ నియర్గా ఒక పోస్ట్కి 6 నుంచి 7 మాత్రమే పోటీ పడ్డారు అనమాట. అందువల్ల ఈ లెక్కలో చూసుకుంటే మెయిన్ ఎక్కువ స్కోర్లు అని 110 బిలోని ఉన్నారు చాలామంది. ఆ లెక్కలో చూసుకునేటప్పుడు 120 దగ్గర కూడా 125 మధ్యలో కూడా ఉన్నారు. అలాగే 125 అబోవ్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనమాట. కానీ మన పోస్టుల సంఖ్య చూసుకునేటప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా చూస్తే గ్యారంటీగా పోస్ట్ వచ్చే అవకాశమే ఎక్కువ అనమాట ఈ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అనాలిసిస్ ఈస్ట్ గోదావరి. అలాగే నెక్స్ట్ మనం రేపు ఇంకో డిస్ట్రిక్ట్ పెడతాను, వైజాగ్ కానీ వెస్ట్ గోదావరి కానీ. నా వీడియో కానీ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన బిఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి ఇలాంటి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తుంటాయి. మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.